హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం యూట్యూబ్లో వచ్చిన ప్రాజెక్ట్ జెమినీ అని చెప్పి ఒక రష్యన్ మూవీ రివ్యూ. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక తెలుగు డబ్డ్ వర్షన్ యూట్యూబ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక సైంటిస్ట్ ఉంటాడు. సో ఈ భూమిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భూమిలో మనమైతే నివసించడానికి మనకైతే వీలు పడదు. సో బికాజ్ ఇక్కడ వేరియస్ రీజన్స్ ఉన్నాయి, వైరస్ ఉంటుంది. సో మనుషులందరూ ఉండాలి అంటే కనుక సో మనం వేరే ప్లానెట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళైతే అని చెప్పి సైంటిస్ట్ డిసైడ్ చేశాడు. సో తన టీం కూడా అయితే వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ జెమినీ. సో వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏంటి అని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. ఒక సైఫై మూవీకి ఎలాంటి కాన్సెప్ట్ కావాలో సో ఆ కాన్సెప్ట్ మొత్తం ఈ మూవీలో అయితే ఉంటుందన్నమాట. ఒక ఇంటర్స్టెల్లార్ రేంజ్లో వీళ్ళైతే తీద్దామని చెప్పి అనుకుంటారు. బట్ స్టోరీలో కొంచెం కాంప్లెక్సిటీ కూడా ఉంటుందన్నమాట. బికాజ్ ఏలియన్ అంటారు, ప్లస్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎదురవుతాయి. బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్లో వచ్చేసరికల్లా మనం చూసుకుంటే కనుక కొంచెం మూవీ ఇంట్రెస్టింగ్ అయితే అవుతుందన్నమాట. బికాజ్ ప్రెజెంట్ అండ్ పాస్ట్కి అయితే కనెక్ట్ చేస్తారు. వాళ్ళు ఫైనల్గా ఎందుకు వెళ్తారు వాళ్ళు, బికాజ్ ఒక సొల్యూషన్ కనుక్కోవడానికి. సో వాళ్ళు సొల్యూషన్ కనుక్కున్నారా లేదా అని చెప్పి ఒక ఆ సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో అది కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కొంచెం కాన్సెప్ట్ ప్లస్ కొన్ని మూవీలో ఉండే కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మూవీలో అయితే ప్లస్ పాయింట్స్. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి అనమాట. సో దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది. సో కాన్సెప్ట్ కొంచెం బాగున్నా సరే, బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక మనకి ఎంగేజింగ్గా ఉండదు, గ్రిప్పింగ్గా ఉండదు, ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటూ ఏమైతే ఉండదు. ఒక ప్రాపర్ ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకి అయితే ఏమి ఉండదు అనమాట. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక యూట్యూబ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.